హాయ్. మాకు కామన్‌గా ఓపీడీలో డెలివరీ అయిన తర్వాత చెకప్‌కి 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో వచ్చే ప్రతి ఒక్కరు కామన్‌గా చెప్పే కంప్లెయింట్ స్పెషల్లీ సిజేరియన్ అయిన వాళ్ళు మాకు స్పైనల్‌లో అనస్థీషియా ఇచ్చారు. అందుకని మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు. కానీ అనస్థీషియా ఇవ్వడం వల్లనో లేదా సిజేరియన్ వల్లనో బ్యాక్ పెయిన్ రాదు. డెలివరీ టైంలో లేదా మీకు ప్రెగ్నెన్సీ టైంలో బేబీ యొక్క వెయిట్ మోయడానికి మీరు స్పైన్ పైన ప్రెషర్ పెడతారు. సో అది ఎస్ షేప్లో ఉండాల్సిన స్పైన్ దాని యొక్క షేప్ అనేది మారడం వల్ల లంబార్ అంటే నడుము రీజియన్లో మీకు స్పైన్ పైన ప్రెషర్ పడుతుంది. సో అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా కూడా ప్రెగ్నెన్సీ ట్రావెల్ అనేది ఒకటే ఉంటుంది. అలానే ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్ డెలివరీలో పొజిషన్లో కానీ లేదు సిజేరియన్ అప్పుడు పొజిషన్ వల్ల కానీ మీకు కొంచెం స్పైన్ పైన ప్రెషర్ పడుతుంది. ఈ కారణాల వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందే కానీ ఒక స్పైనల్ అనస్థీషియా వల్లనో లేకపోతే సిజేరియన్ వల్లనో కాదు. బట్ ఇక్కడ కంప్లైంట్ అనేది ఓన్లీ సిజేరియన్ అయిన వాళ్ళే కంప్లైంట్ చేస్తారు, నార్మల్ అయిన వాళ్ళు చేయరు. దానికి కారణం ఒక అనస్థీషియా ఇచ్చారు, మాకు అక్కడ నీడిల్ చేశారు అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ అంతే. నార్మల్ వాళ్ళు ఓకే మాకు ప్రెగ్నెన్సీ వల్ల వీక్నెస్ అని, కానీ 2 కండిషన్స్లో కూడా బ్యాక్ పెయిన్ అనేది ఆడవాళ్ళకి ఉంటుంది. బట్ వాళ్ళు అది సిజేరియన్ వల్ల అయి ఉంటుంది అని ఒక అపోహతో చాలా ఫ్రీక్వెంట్గా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. సో ఇది అవాయిడ్ చేయాలి. బ్యాక్ పెయిన్ అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఒక స్పైన్ పైన ఎక్కువ ప్రెషర్ వేయకుండా షోల్డర్స్ ముందుకు పెట్టి పొట్టని కూడా ముందుకు వేసుకొని నడవడం అనేది ట్రై చేయాలి. అలానే పోస్చర్ కరెక్షన్, కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ బ్యాక్ పిల్లోస్ లేదా ప్రెగ్నెన్సీ పిల్లోస్తో వెనక నడుముకి సపోర్ట్ చేసుకోవాల్సి ఉంటారు. అండ్ అలానే సప్లిమెంట్స్ కాల్షియం, ఐరన్ అండ్ మల్టీవిటమిన్స్, హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల ఎర్లీగా డెలివరీ అయిన తర్వాత 2 to 3 మంత్స్కే మీ యొక్క యాక్టివిటీ రీస్టార్ట్ చేసుకొని అండ్ వెయిట్ కూడా ఎక్కువ పుట్ ఆన్ అవ్వకుండా మీ యొక్క డైలీ లైఫ్కి డైలీ రొటీన్కి తొందరగా రావడం అనేది మీ యొక్క ఓవరాల్ హెల్త్ స్పెషల్లీ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.